నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అనేది ఇటు చివరి పాట అయితే, గద్దరన్న లేకపోతే ప్రశ్నించే గొంతు లేదు. శరీరంలో బుల్లెట్ దింపిన నువ్వు కొట్టిన బుల్లెటే. సమయం టీవీ మీడియా మిత్రులకి, ప్రజలందరికీ కూడా గద్దర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఏప్రిల్ 6, 2026 సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశ్నించే గొంతులు సాధించిన విజయాలు ఈ సభను నిర్వహిస్తూ ఉన్నాము. సభ ముఖ్యమైన అంశం ఏంటంటే 1997లో ఏప్రిల్ 6 గద్దరన్నపై మునుపటి ప్రభుత్వం 6 తుపాకు గుండ్లు గుంజింది. గద్దరన్నని గాంధీ హాస్పిటల్ నుంచి నిమ్స్ హాస్పిటల్కి తరలించిన తర్వాత 5 బుల్లెట్లను తీసేసి ఒక్క బుల్లెట్ తన వెన్నుపూసలో ఉంది. ఆ బుల్లెట్ గద్దరన్న పాటల్లో వినిపిస్తుంది. ఆ వెన్నుపూసల ఉన్న తుటమ్మో మాయమ్మలార పదాన పాడుదమందో అంటే తన శత్రు బుల్లెట్ని కూడా తను ప్రజల కోసం ఉపయోగించాడు. అంటే ఏమన్నాడు? ఆ బుల్లెట్ కూడా చెప్తుంది, శత్రువా నువ్వు నన్ను ఏం చేయలేవు, నువ్వు కొట్టిన బుల్లెటే నన్ను నడిపిస్తుంది, నడువ అంది. కావున ప్రతి సంవత్సరం గద్దరన్న ఏప్రిల్ 6ని తన పునర్జన్మగా స్వీకరించి ఎంతో ఆనందంగా గడిపేవాడు. ఆ రోజుని, అదే స్ఫూర్తిని గద్దర్ ఫౌండేషన్ కొనసాగిస్తూ ఉంది. ఈ సభలో ఆనాడు గద్దరన్నపై రాసిన ఆర్టికల్స్ని, పేపర్లో వచ్చిన పత్రికల వార్తల్ని, వాటన్నిటిని సమకూర్చి కలల కావత్తు అనే ఒక పుస్తకావిష్కరణ ఉంటుంది. ఈ పుస్తకావిష్కరణలో అనేక మంది పాల్గొంటూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి, గద్దర్ ఫౌండేషన్ 3 ప్రధానమైన కార్యక్రమాలు చేపడతా ఉంటుంది. ఒకటి జయంతి, గద్దరన్నపై కాల్పులు జరిపిన రోజు, అలాగే వర్ధంతి. దీంతో పాటు అనేక కార్యక్రమాలు చేస్తుంది. మిత్రులారా, యావత్ ప్రజలందరికీ కూడా ఇదే మా విజ్ఞప్తి. గద్దరన్న ప్రజల మనిషి, అందుకే గద్దర్ ఫౌండేషన్ ట్యాగ్లా అని ప్రజలే గద్దరన్న వారసులు అని. కాబట్టి సభనందరూ స్వచ్ఛందంగా వచ్చి మరోసారి గద్దరన్నని స్మరించుకుందాం, ఆడుకుందాం, పాడుకుందాం, మాట్లాడుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.